బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. మన జీవితాల్లో మనము నిందలు పడుతుంటే ఆ నిందలు మోసిన దేవుడు, ఆ నిందల నుంచి మనల్ని తప్పించిన దేవుడు. మన జీవితాల్లో మనం అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలని నిస్వార్థంగా కోరుకునే దేవుడు యేసు ప్రభువారు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ఫిట్జ్జెరాల్డ్ గారు మరియు సుష్మిత గారు, వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మా జీవితాల్లో సొంత వారే ప్రవ్వా మాపై నిందలు వేస్తారు, మా అభివృద్ధి కోరుకోరు తండ్రి. కానీ మా జీవితాల్లో మీలాంటి గొప్ప దేవుడు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. మమ్మల్ని నిందారహితుడిగా చేసి మా జీవితాల్లో మేము అత్యధికంగా అభివృద్ధి పొందేటట్టు చేయగలిగిన దేవుడుగా మీరున్నందుకు ఎంతో వందనాలు. ఈ కుటుంబాన్ని ఆ రీతిలో మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు. కోట్లాది ప్రజలు ఈ వాక్యం విని రక్షణ పొంది ఆ విధంగా ప్రభువా మీ సత్యాన్ని తెలుసుకొని మీ వాక్యానుసారంగా జీవించే అనుభవంలోకి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఫిట్జ్జెరాల్డ్ గారు, సుష్మిత గారు, వారిద్దరు బిడ్డలు అడ్రిన్ ఎఫ్ మోజెస్, అక్షయ్ ఇమాన్యుయల్, వారి కొత్తగూడెం వాస్తవ్యులు ప్రభువా, వారిద్దరు కుమారులు మీకు సాక్షిగా జీవించే అనుభవంలోకి నడిపించి వారి వివాహాలలో మీరు తోడై ఉండి సహాయపడి మంచి సెటిల్ అవ్వలాగున సహాయపడండి. కుటుంబం అంతా మంచి ఆరోగ్యం కోరికే ఫిట్జ్జెరాల్డ్ గారికి ప్రభువా వారి చేస్తున్న పని దగ్గర ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల కోరికే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా ఆజ్ఞ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సూక్తి, మనల్ని మనం తోటి సేవకుల ద్వారా కాకుండా మన యజమాని ద్వారా పోల్చుకుందాం, అప్పుడు గర్వం అసాధ్యమవుతుంది. లెట్ us measure ourselves by our master and not by our fellow servants, then pride will be impossible. తండ్రి, మా జీవితాల్లో సూక్తి ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానము ప్రభువా ఈ కుటుంబంలో నెరవేర్చమని మేము బ్రతిమలాడుతూ, అదేవిధంగా యేసు అనుచరులు నిత్యం ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం ప్రార్థిస్తున్న ప్రతి వారి జీవితాల్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 145వ చరణాన్ని చదువుతాను. ఎవరికి యాకోబు దేవుడు సహాయపడదునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. ఎవరికి అబ్రహాము దేవుడు సహాయపడదునో వాడు ధన్యుడు అనలేదు. ఎవరికి ఇస్సాకు దేవుడు సహాయపడదునో వాడు ధన్యుడు అనలేదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయపడదునో వాడు ధన్యుడు అన్నాడు. ఆయన అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు, ఆయన ఇస్సాకు దేవుడిగా పిలువబడ్డాడు, ఆయన యాకోబు దేవుడిగా పిలువబడ్డాడు. కీర్తనకారులు అబ్రహాము దేవుడు ఎవరికి సహాయపడదునో వాడు ధన్యుడు అనలేదండి. ఎవరికి ఇస్సాకు దేవుడు సహాయపడదునో వాడు ధన్యుడు అనలేదు. ఎవరికి యాకోబు దేవుడు సహాయపడదునో వాడు ధన్యుడు అన్నాడు. ఆయనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనకారుల ద్వారా ప్రయాణంలో కలిగిన ఉద్దేశాలేమిటి అనేది ఈ రాత్రిలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ ధ్యానాన్ని ప్రభువుల యొక్క చేతులకు అప్పగించుకుందాం, ప్రభువుల యొక్క సహాయాన్ని కోరదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలించండి. కనుక ఈ రాత్రి ప్రభువా నాతో మాట్లాడను, నేను తెలిసిన హృదయంతో నేను వచ్చాను ప్రభువా, శూన్యమైన రీతిగా నేను వచ్చాను. నా యొక్క హృదయాన్ని మీ వాక్యంతో నింపండి. నేను వినటం మాత్రమే కాక విన్న వాక్యాన్ని నా యొక్క జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి అని చెప్పి దయచేసి నేను కూడా ప్రభువాన్ని ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలైనా
ఇంతవరకు మీరు మాతో ఉన్న మీ సాన్నిధ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి వెళ్ళేవాడు. కానీ ఆయన నీ కుమారుడు యేసు ప్రభువు యొక్క మానవం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆయన మీ యొక్క పాత సాన్నిధ్యానికి పదే పదే ఆయన రావడానికి మీరు మాకు ఇచ్చిన ఆదికి కొరకై వందనాలు, స్తోత్రాలు. మీరు మేము దూరముగా ఉంటుంది మమ్మల్ని సమీపస్తులుగా చేశారు. మేము భక్తిహీనులుగా ఉంటుంది మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మేము మీకు శత్రువులమైంటిమి మమ్మల్ని మిత్రులుగా చేశారు. అయ్యా, ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలనైనా మీ పేరును కూడా ఉచ్చరించడానికి తగినవారు కాదు స్వామి. నరపుత్రుని దర్శించుటకు నరుని పనివాడు, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు మనుషుని పనివాడునైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు. మీకు స్తోత్రాలనైనా నీ కుమారుని మా కొరకు పంపించాలనైనా నీ కుమారుని రక్షణ ద్వారా మమ్మల్ని విమోచించడానికి జగత్తుకు పునాది మీరు ఏర్పాటు చేసిన మీ దివ్య సంకల్పం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ రాత్రి సమయంలో ఎంతమంది మిమ్మలను తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారి కొరకై స్తోత్రాలనైనా, ఇంకా ఎంతమంది అంగీకరించలేదు ప్రత్యేకంగా వారి కొరకై ప్రార్థన చేస్తున్నామైనా మీ చేతులు చాపుతూ ప్రతి క్షణము మీరు పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మీరు ఆహ్వానాన్ని ఈ రాత్రి అయినా దాన్ని కొంతమంది అయినా అంగీకరించడానికి మీ కృప ప్రసాదించండి ప్రభువా. చదువుకుని వాక్య భాగాన్ని దీవించండి. మీ వాక్యాన్ని గ్రహం చేసుకోవడానికి మాకు శక్తి చాలునైనా, మాకు జ్ఞానం కాదు చాలునైనా, మేము పామరులను ప్రభు జ్ఞానహీనులమునైనా పరిశుద్ధాత్మ దేవ మీరు బోధించండి. మీరు బోధించి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి ప్రభువా. చూపించండి. విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు చదువునైనా వారితో మాట్లాడు. నాకు చేతగానైనా నేను ఎవరిని ఒప్పించలేదు ప్రభు, మీరు ఒప్పించాలినైనా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం ప్రభు. మీరు గతలు డాక్టర్లు మాట్లాడదనైనా మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నామైనా దాసుడు యజమానుల వైపు చూసిన రీతిగా, దాసురాలు యజమానుల వైపు చూసిన రీతిగా అయ్యా మీ వైపు చూస్తున్నాం ప్రభు. మీరు మాట్లాడింది ప్రభువా, మీరు మాట్లాడింది ప్రభువా, మీరు మాట్లాడింది ప్రభువా. మీరు మాట్లాడుతుండగా మీ మాటలు హృదయాన్ని మీరు మాకు దయచేయండి. తద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఇది దావీదు రాసిన కీర్తనలు అనటానికి అది మంచి పద్ధతి కాదు. ఎందుచేతనగా 150 కీర్తనలు కూడా దావీదు రాయలే కనుక అనేక మంది ఈ యొక్క కీర్తనలు రాశారు. కీర్తనల గ్రంథము అనాలి కనుక కీర్తన గ్రంథము అన్న తరువాత మనకు దేనినైనా చెప్పవలసి వస్తే ఇప్పుడు 146వ కీర్తన మనం చదివాం. 146వ కీర్తన మనం చెప్పవలసి వస్తే 146వ అధ్యాయము అనటం ఇది సబబు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. చాలా మంది మన యొక్క అలవాటు ప్రకారము 146వ అధ్యాయము అనటం ఇవి అధ్యాయాలు అనే దానికంటే ఇవి కీర్తనలు కాబట్టి ఇవి యూదులు వారి యొక్క దేవాలయాల్లో వారి యొక్క సినగాగ్స్లో సమాజ మందిరాల్లో వారు పాడుకునే పాటలని ఇవి పాటలు కాబట్టి ఇవి కీర్తనలుగా మనం గుర్తించాలి. 146వ కీర్తన, 147వ కీర్తన, కనుక 23వ కీర్తన, 23వ అధ్యాయము, 146వ అధ్యాయము అని చూపించింది కాదు. కనుక అది ఒకటి దయచేసి మీరు గుర్తించుకోవాలని నేను మనం చేస్తున్నాను. రెండవది ఏంటి అనగా ఇది కీర్తనలు అంటున్నాము కాబట్టి ఈ కీర్తనలో ఉన్న ఈ యొక్క వచనాలు అంటామే అవి వచనాలు అనే దానికంటే వాటిని చరణములు అనటం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైతే మనం అధ్యాయం అంటామో మన వచనము అన్నది, ఎప్పుడైతే కీర్తన అంటామో అప్పుడు చరణము అన్నది. కాబట్టి 146వ కీర్తన 5వ చరణాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో ఎవరి ధ్యానం చేయబోతున్నాం? ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడునో వాడు ధన్యుడు అనే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. మనం మొదటి నుంచి ఈ యొక్క 5వ చరణం వరకు మనం వస్తాం. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు మీరు ధ్యానిస్తూ ఆలోచిస్తున్నట్లయితే ప్రియులారా 146వ కీర్తన ఏ
యొక్క మాటతో ప్రారంభించబడిందో అదే మాటతో ముగించబడుతుంది. 146వ కీర్తన 150వ కీర్తన వరకు కూడా ఏ మాటతో ప్రారంభించబడిందో అదే మాటతో అది ముగించబడినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఏ మాటతో ప్రారంభించబడింది? యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభించబడింది. మీరు చూడండి 146వ కీర్తన చివరి ఆ చరణాన్ని చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభించబడింది. యెహోవాను స్తుతించుడి అనే మాటతో ముగించబడినట్లుగా చూస్తున్నాం. 147, 148, 149, 150 వచనాలు మనం చూసినట్లయితే ఆ ఒకే మాటతో ప్రారంభించబడింది, ఒకే మాటతో ముగించబడినట్లుగా చూస్తాం. ఈ కీర్తనలకు ఒక పేరు పెట్టారు. ఏంటి అనగా ప్రైజ్ ద లార్డ్ సాంగ్స్ అని అన్నారు. అనగా ప్రభువును స్తుతించే కీర్తనలు. ఈ కీర్తనలు ఈ ప్రభు యొక్క స్తుతి, ప్రభువును ఏ రీతిగా స్తుతించాలో, ఎందుకు స్తుతించాలో, కనుక ఎలా స్తుతించాలో, కనుక ఎక్కడ స్తుతించాలో, ఈ రీతిగా స్తుతి కొరకైన మాటలు ఈ మాటలు వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ప్రభు వారిని మనం స్తుతించాలి. మీరు గమనించాలి, ప్రార్థించడం వేరు, స్తుతించడం వేరు. చాలా మంది స్తుతించడం అంటే ప్రార్థిస్తారు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ప్రభు వారిని మనం స్తుతిస్తాం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత నా ప్రియుల ప్రార్థనలు ఉండవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఇంకా ఈ బోధలు ఉండవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఉండేది ఏమిటంటే స్తుతి, స్తుతి, స్తుతి. ఆయనను స్తుతించాలి. ఆయన స్తుతించుకోవడానికి వ్రాయబడిన ఈ కీర్తనలు మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈ కీర్తనకారుడు ప్రారంభిస్తున్నాడు. ఈ కీర్తనలు ఎవరు రాశారో మనకు తెలియదు. సాధారణంగా ఈ కీర్తనలు రాసింది పై భాగంలో ఎవరు రాశారో మనం చూస్తూ ఉంటాం. 145వ కీర్తన ఇది దావీదు కీర్తన అని రాయబడింది. స్తుతి కీర్తన దావీదుది అని ఉంది. 146వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు మనం చూసినట్లయితే ఆ కీర్తన పైన ఏమి రాయబడలే, ఇది ఎవరు రాశారు అనే దాన్ని మనం కంక్లూడ్ చేయడం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇది మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంచాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి. ఈ కేవలం స్తుతించడానికి వీలు లేదు అనే విషయాన్ని ఈ రాత్రి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని స్తుతించకూడదు పిల్లరా? ఏ మనుషుని స్తుతించడానికి వీలు లేదు, ఏ వ్యక్తిని స్తుతించడానికి వీలు లేదు, ఎవరిని స్తుతించడానికి వీలు లేదు. అనేక పర్యాయాలు అవుట్ ఆఫ్ అవర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ అవర్ లవ్ అనే మ్యాన్ మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి మనుషుల గురించి చెప్పవచ్చు దానికంటే మనుషుల గురించి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంది. ఏ మనుషుల గురించి ఎక్కువగా చెప్పవద్దు నీ ప్రభువు ఎంత నేను ఆలోచిస్తున్నా. మనుషుల మీద నీకు గౌరవం ఉంటే నీ హృదయంలో ఆ గౌరవాన్ని ఉంచు, కానీ ఆ యొక్క గౌరవాన్ని స్తుతి వరకు లేకపోతే నీ ప్రభువు ఎంత నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోగు అందుకుని అంటాడు, ముఖ స్తుతి చేయక పాపము, మనుషుల్ని పొగుడుట పాపము. పిల్లరా, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రభువానికి చెందాలి. మనం రక్షించిన రక్షకుడు, ఆ ప్రాణప్రియుడు, ఆ ప్రాణ స్నేహితుడు, ప్రాణాన్ని పెట్టిన యేసు ప్రభువును స్తుతించడం తప్ప మరి ఎవరిని స్తుతించవద్దని ప్రభు పేరిట, ఎవరిని పాడవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి. చూడండి, ఆ మాటలు నేను ధ్యానం చేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎంత మంచి మాట ప్రియుడా! నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. మీరు పాత నిబంధన గ్రంథంలో ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించు. పాత నిబంధనలో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. మీరు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చినట్లయితే ఎవరైతే నా ప్రాణమా, ప్రాణంతో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. కొత్త నిబంధన గ్రంథంలో ఒక ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా. పాత నిబంధన గ్రంథంలో నా ప్రాణమా యెహోవాను స్తుతించు. కొత్త నిబంధన గ్రంథంలో ఒకడు తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, స్తుతించుము. ప్రియులారా, మీరు చూసారా? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. పోయేవాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నీకేమవుతుంది? నా ప్రియ సోదరి, తినటమేనా, త్రాగటమేనా, సుఖించడమేనా మన యొక్క జీవితాలు మనకు కావాల్సింది. ఈ రాత్రి సమయంలో మన ప్రాణులతో మనం చెప్పవలసింది ఏమిటనగా ఆయనను స్తుతించాలి, ఆయనను కనపరచాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి. మన స్తుతికి, మన ఆరాధనకు, మన యొక్క గౌరవానికి పాత్రుడు ఆయనే. నా ప్రాణమా యెహోవాను
యెహోవాను స్తుతించుము. ఈ రాత్రి సమయంలో నువ్వు చెప్పవలసింది, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎప్పుడు స్తుతించాలి? నా మాట చూసారు, ఎప్పుడు స్తుతించాలి? అమ్మా మన యొక్క జీవితాల్లో ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తాము అనగా, మనకు అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు ప్రభువుని స్తుతిస్తాము. వీటిలో అందుబాటుగా ఉంటే ప్రభువుని స్తుతిస్తాము. వీటిలో పరిస్థితులు బాగా ఉంటే ప్రభువుని స్తుతిస్తాము. కనుక మన యొక్క జీవితాల్లో మనం అనుకున్నది నెరవేరుతుంటే ప్రభువుని స్తుతిస్తాము. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించను. ఎంత మంచి అనుభవం ఈ కీర్తనకారుడే. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఎప్పుడు స్తుతించాలి అని మీరు ఆలోచిస్తున్నారు? ఎప్పుడు స్తుతించాలి? నాకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడా, లేక నాకు ప్రమోషన్ వచ్చినప్పుడా, నేను అనుకూలం జరిగినప్పుడా, ఎప్పుడు ప్రభువుని స్తుతించాలి అని అంటున్నాడు. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నా కష్టాల్లో యెహోవాను స్తుతిస్తాను, నా నష్టాల్లో యెహోవాను స్తుతిస్తాను, నా సుఖంలో యెహోవాను స్తుతిస్తాను, నా సమస్యలలో యెహోవాను స్తుతిస్తాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, దట్ ఈస్ ద స్పిరిచువల్ మ్యాచ్యూరిటీ. అది ఆత్మీయ ఔన్నత్యము మన యొక్క జీవితాలు. మన కష్టాలలో ప్రభువుని స్తుతించుట నేర్చుకోవాలి. ప్రభు నేను మనవి చేస్తున్నా, నీకేదైనా అనారోగ్యం వచ్చిందా వినాలి నా మాట. నీకేదైనా అనారోగ్యం కలిగిందా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిసీజ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిసీజ్. ఏదైనా కష్టం కలిగిందా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిఫికల్టీ, లేక ఫర్ దిస్ డిఫికల్టీ సర్కమ్స్టాన్సెస్. నా యొక్క జీవితంలో ఈ కష్టమైన పరిస్థితులు కొరకై, ఈ సమస్య కొరకై నీకు స్తోత్రాలు. అవును, మన యొక్క జీవితాలు అతి ఉన్నతమైన స్థాయికి రావాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను. ఒక అన్న నన్ను పిలిచాడు, బ్రదర్ జోషి మా ఇంటి దగ్గర స్థుతికోట ఉంది రమ్మన్నాడు. ఎందుకన్నా అని అడిగాను. అబ్బాయి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మా ఇంటి దగ్గర స్థుతికోట పెడుతున్నాడు అన్నాడు. అబ్బాయి రిజల్ట్స్ వచ్చినాయి, మా ఇంట్లో స్థుతికోట పెడుతున్నాడు అంటే నేనేమనుకోవాలమ్మా, అబ్బాయి మంచిగా పాస్ అయ్యే కాబట్టి కనుక స్థుతికోట పెడుతున్నాడు, ఏదో పార్టీ తప్పనిసరిగా ఉంటుంది అని సంతోషంగా వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నా. వెంటనే మాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, జోషి తమ్ముడు అబ్బాయి రిజల్ట్స్ వచ్చినాయి, అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు. అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు కాబట్టి స్థుతికోట పెడుతున్నాను. ఫెయిల్ అయిపోయినప్పుడు స్థుతికోట పెట్టగలుగుతావా? నీ కుమారుడు ఫెయిల్ అయిపోయినప్పుడు, నీ కుమార్తె ఫెయిల్ అయిపోయినప్పుడు, నీ జీవితంలో సమస్యలు నీకు ఎదురుగా పెడుతున్నావు, నీ ప్రభువును స్తుతించగలుగుతావా? నా జీవిత కాలం అంతా నేను ప్రభువును స్తుతిస్తాను అంటున్నాడు. అదే మాట అంటున్నాడు ఈ కీర్తనకారుడు. నేను పచ్చిక బయలు ఉండటం నాకు తెలుసు, శాంతికరమైన స్థలాల యొక్క ఉండటం నాకు తెలుసు. బాబు అమ్మ పచ్చిక బయలులో ఉన్నాను, శాంతికరమైన జలాల్లో ఉన్నాను. I know the experience of green pastures. I know the experience of still waters. కనుక శాంతికరమైన జలాలు నాకు తెలుసు, పచ్చిక బయలు నాకు తెలుసు అని అంటున్నాడు రాజు మహారాజు. అంటున్నాడు, కాలాంతకాలకులలో సంచరించిన నా ప్రభువును స్తుతిస్తాను. పచ్చిక బయలులోనే కాదు, శాంతికరమైన జలాల్లోనే కాదు, కాలాంతకమైన కూడా వెళ్ళవలసి వచ్చిన నా ప్రభువును స్తుతిస్తాను. ఎందుకనుక ఆయన ముందుగా ఆయన ఖండము దాన్ని ఆదరిస్తుంది. నా ప్రియసోదరి, నా ప్రియసోదరుడా, ఈ రాత్రి సమయంలో కష్టాలు కూడా పెడుతున్నావా, నష్టాలు కూడా పెడుతున్నావా? కనుక నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా పెడుతున్నాయా? నీ వ్యాపారంలో, లేక నీ ఉద్యోగంలో, లేక నీ విద్యలో, నీ ఉద్యోగంలో నీ పరిస్థితులు భిన్నంగా పెడుతుంటే ఈ ప్రభువును స్తుతించమని ప్రభు నిర్మాణం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువును స్తుతించాలి. నేను శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం, అది విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా సమంగా నాకు తెలియదు. పార్వతీపురంలో ఒకసారి దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంటే ఒక సహోదరి ఇక్కడ చాలా బలమైన దెబ్బ తగిలి చాలా లావుగా మార్చి ఉంది. కూటానికి వచ్చింది. కూటానికి వచ్చినప్పుడు కనుక అమ్మ ఏంటి ఇంత దెబ్బ తగిలింది అని అంటే ఆ సహోదరి నాతో చెప్పిన మాట, పిల్లల ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నా అన్న, నేను కూటానికి వచ్చాను, నేను ఇంటికి వెళ్ళాను, నేను క్రైస్తవురాలను కాదు, నేను క్రైస్తవురాలను కనుక నేను ఇంటికి వెళ్ళాను, నా భర్త నన్ను కొట్టాడు, నన్ను బలంగా కొట్టాడు. మరింత బలంగా కొట్టినప్పుడు మరలా ఈ యొక్క రోజు ఎలా వచ్చామమ్మా? దేవుని నామానికి స్తోత్రం అన్న, నా భర్త నన్ను కొట్టాడు, నాకు నన్ను వీక్షణ ఏ చేతులైతే నన్ను కొట్టాయో ఆ చేతుల ద్వారా ప్రభువును స్తుతిస్తాడు అనే నమ్మిక నా యొక్క జీవితంలో ఉంది. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీ కష్టంలో, నీ కష్టంలో, నీ జీవితకాలం అంతా ప్రభువును స్తుతించు. అదే హబక్కు కట్టాడు. హబక్కు 3 కనుక 3వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, నా యొక్క శాలను గొడ్డు లేకపోయినా, నా యొక్క పంట పండకపోయినా, నా యొక్క చుట్టూలో ఏమి ఉన్నా లేకపోయినా, నేను మంచుకు
యెహోవా యందు స్తుతించెదరు. ఈ రాత్రి సమయంలో నువ్వు ప్రభువును స్తుతిస్తావా? నువ్వు స్తుతిస్తే, నా మాట వింటున్నావా? నువ్వు స్తుతించగలిగితే దేవుడు నీ యొక్క జీవితం ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతించగలను. నేను బ్రతుకు కాలం అంతా, చూడమ్మా, నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తించను. ఆయనను కీర్తించాలి. విన్నారు? ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి. అవును పిల్లరా, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను గానం చేయాలి, ఆయనను పాటలు పాడాలి, ఆయన స్తుతించాలని ప్రభు నిర్వహించిన కనుక మన యొక్క జీవితాలు ఇది వ్యక్తిగతంగా అనిపించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఎప్పుడు చూసినా మౌరేసుగా ఉంటాడు. వారి నోటి వెంబడి ఒక పాట రాదు, వారి నోటి వెంబడి ఒక స్తుతి రాదు. అప్పుడప్పుడు నేను ఆంధ్రలో చెప్తూ ఉంటాను, అటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ముచ్చోళ్ళు పంప ముచ్చుతా ఉంటారు అని అంటారు. కాబట్టి పిల్లల దయచేసి నేను మనవి చేస్తున్నాను, మనం ప్రభువుని స్తుతించాలి, ప్రభువును గానం చేయాలి, ప్రభువును కీర్తించాలి. నా బ్రతుకు కాలం అంతా నేను దేవుడిని కీర్తించాను అని అంటున్నాడు ఆ కీర్తనకారుడు. రాజులను నమ్ముకున్నట్టుగా నరులను నమ్ముకున్నట్టుగా రాజులు మోసం చేస్తారు, నరులు మోసం చేస్తారు. నా మాట వినండి బాబు, రాజులు మోసం చేస్తారు కనుక నరులు మోసం చేస్తారు. రాజులను నమ్ముకునేవద్దు, నరులను నమ్ముకునేవద్దు. ప్రభు మీద ఆధారపడటానికి ఈ రాత్రి సమయంలో మనం తీర్మానం చేసుకుందాం. నిన్ను పెంచినా లేక నిన్ను చేసుకున్నా నీ భర్త నిన్ను మోసం చేయవచ్చు, నీ భర్త నిన్ను మోసం చేయవచ్చు. ఒక సహోదరి నాతో చెబుతుంది, అన్న కొన్ని కాలంలో ప్రేమించాడు నా భర్త జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించిందన్నా, ఆయనతో లేచి వెళ్ళిపోయాడు. నేను నా బిడ్డలు ఏం కావాలి, నా భర్త ఉద్యోగస్తుని, నా భర్త నమ్ముకున్నాను, మధ్యలో ఆమె ప్రవేశించింది. నా ఆ భర్తతో కలిసి అతను వెళ్ళిపోయాడు. భర్త నమ్ముకునవద్దు, భర్త మోసం చేయవచ్చు. ఈ రాత్రిలో నేను జ్ఞాపకం చేస్తున్నా, భార్యను నమ్ముకునవద్దు, భార్య మోసం చేయవచ్చు. బిడ్డలు నమ్ముకునవద్దు, బిడ్డలు మోసం చేయవచ్చు. ఈ రాత్రి నా మాటలని తెలుగు చోట దేవుని యొక్క వాక్యం చెబుతున్నాను. 75 సంవత్సరాల ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చాడు. జోషి గారు, 4 బిడ్డలను నేను పెంచాలని, వారిని పెద్దగా చేశానండి, వారికి ఉద్యోగాలు ఇప్పించాలని, వారి ఉద్యోగాలు చేస్తున్నానండి, వారి బిడ్డలు కలిగారండి. కానీ ఏ బిడ్డ నన్ను చూడటం లేదండి. వారి మధ్యకి నేను ఇంటికి వెళితే వారు నన్ను చూడరండి. నాకు వచ్చిన పెన్షన్తో నేను బ్రతుకుతాను. రాజులను నమ్ముకునవద్దు, నరులను నమ్ముకునవద్దు, భర్తలు నమ్ముకునవద్దు, వారిని నమ్ముకునవద్దు, బిడ్డలు నమ్ముకునవద్దు, ఎవరిని నమ్ముకునవద్దు. వారి వలన రక్షణ కలుగుతుంది లేదా? ఈ రాత్రి యేసయ్య మీద ఆధారపడి మరి ప్రభు పేరిట నేను మీకు మనవి చేసుకుంటున్నా. ఆయన ఎన్నడూ అన్యాయం చేసే దేవుడు కాదమ్మా, వాగ్దానం చేసేవాడు, నమ్మదగిన వాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఈ రాత్రి సమయంలో నేను ఆయన యొక్క ప్రేమను చూస్తున్నాను అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. నేను ఒక ఉద్యోగిగా నా జీవితాన్ని సాగిస్తున్నా దినాల్లో నా ప్రభు నన్ను సేవకు పిలిచాడు. నేను ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు నేను 5 ఇయర్ ఇంజనీరింగ్ లో ఉండగా ప్రభుత్వ సేవ పరిగెట్టించాను. నేను నా ప్రభుత్వం చెప్పాను, ప్రభా నేను విద్యార్థినైనా నా పేద తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు, ప్రభా నన్ను చదివిస్తున్నారు. వారు కష్టపడ్డారు, వారు రెక్కలు ముక్కలుగా చేసుకుని నన్ను చదివిస్తున్నారు. నా పిల్లగా నా తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవారండి. వాడు రెక్కలు వాడితేనే కానీ మా డొక్కలు వాడేవి కాదు. అటువంటి నిరుపేద కుటుంబంలో నేను జన్మించాను. నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను 5 ఇయర్లో ప్రభు నన్ను పిలువగా నా ప్రభుత్వం చెప్పాను, నాయన నేను ఉద్యోగం చేస్తూ నన్ను ఇంజనీర్ చేస్తున్నారు. నేను నా తల్లిదండ్రులు నేను ఉద్యోగం చేస్తూ నా తల్లిని చూడాలి, నా తండ్రిని చూడాలి. వారు బాగా ఉంటూ నేను చూడాలని ఆశపడుతున్నాను. నన్ను సేవకుడికి ఎందుకు పిలిచావు అయినా, ఎందుకు పిలుస్తున్నావు, నేనే కావాలా అని నన్ను పిల్లగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక స్థితి వచ్చింది, నేను 6 బిడ్డలు నాకు 6 బిడ్డలు అయిన తర్వాత ప్రభుత్వం సేవకుడికి నన్ను పిలిచారు. కనుక ప్రభుత్వం చూచి సేవకులకు రావడానికి ప్రభు వారు సహాయం చేశారు. ఈ రాత్రి సమయంలో నేను ఉద్యోగం చేస్తున్నాను కంటే ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క తృప్తి ఈ దినాల్లో నేను చూస్తున్నాను అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, రాజుల్లో ఉన్న నరులలో ఉన్న రక్షణ కలుగు. అనేక మంది మాకు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఏమీ పర్వాలేదు, మాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏమీ పర్వాలేదు, మాకు పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఏమీ పర్వాలేదు, మాకు బ్యాంకు నిండా డబ్బుంది, ఏమీ పర్వాలేదు. ఈ రాత్రి సమయంలో ఓ ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితం ఏం రాసింది, ఏం చదువుతుంది,
అంతలో మహిమైంది, ఆగుబెట్టింది నీ జీవితం. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఏ మనుషుని నమ్మకం ప్రభు పేరు నేను మనం చేసుకుంటున్నా. నమ్మదగిన వాడు యేసు. ఆ యేసు మీద ఈ రాత్రి సమయంలో మన యొక్క అచంచలమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం ఆయన మీద మనం ఉంచగలిగితే మన యొక్క జీవితాలు ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.